హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నైట్ పడిన వర్షానికి ఎంత టమోటా క్రాప్ డ్యామేజ్ అయింది అనే కామెంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా వచ్చాయండి. అండ్ మార్నింగే వచ్చేసినాయి అండ్ మెసేజెస్ కూడా, అంటే వాట్సాప్ గ్రూప్కి. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్, ఇది 100% అనేం నేను చెప్పనండి. నేను జస్ట్ అన్ని చోట్లకి వెళ్ళి నేనేం చెకింగ్ చేసుకొని రాలేదు. జస్ట్ మొబైల్కి వాట్సాప్ ద్వారా కామెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఫొటోస్, వీడియోస్ అవి మాత్రమే మీ దాకా తీసుకొస్తున్నాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో నేను ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇంకొకటి ఏమి అంటే కనుక, అన్ని చోట్ల ఒకటే వర్షమే పడి ఉండదు అండ్ అన్ని చోట్ల కంటిన్యూగా వర్షం కూడా పడి ఉండదు. సో మీరైతే ఇది గమనించగలరు. అండ్ ఓకే, మీకు తెలిసినంత ఇన్ఫర్మేషనే ఫార్వర్డ్ చేయండి అంటున్నారు. సో అందుకనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ మెయిన్ ఏమి అంటే కనుక, ప్రతి ఒక్క ఫార్మరు చెప్పిండేది భారీ వర్షం, అతి భారీ వర్షం, నైట్ అంతా వర్షము, నిన్న ఈవినింగ్ నుంచి వర్షం అని చెప్తున్నారు. అండ్ అనంతపురం, రాప్తాడు ఈ ఏరియాలో వచ్చేసి 2 days లైట్గా వర్షం పడిందండి. అంటే 2 days ముందు వచ్చేసి ఎక్కువ పెద్ద వర్షమే పడింది. అండ్ ఈ 2 days నిన్న మొన్న అయితే, నిన్న నైట్ పెద్ద వర్షమేనండి, మొన్న. సో కళ్యాణ్ దుర్గం ఏరియాలో వచ్చేసి 5 days నుంచి వర్షం కంటిన్యూగా పడుతుంది. పెద్ద వర్షం, చిన్న వర్షం డైలీ కూడా పడుతుంది. నైట్ టైమే కాదండి, డే టైమ్స్ కూడా పడుతున్నాయి వర్షాలు కళ్యాణ్ దుర్గం ఏరియాలో. సో అది ఒకటే అని కాదు, కొన్ని ఏరియాస్లో పడుతుంది, కొన్ని ఏరియాస్లో పడలేదు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం 5 days నుంచి వర్షం పడుతోంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి మనకి మెసేజ్ చేశారు. ఎక్కడెక్కడ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏరియా నుంచి మనకి మెసేజ్ చేశారు. ఆ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ వచ్చేసి కూడేరు అండి, అండ్ యాడికి, గుంతకల్లు, పెద్దపప్పూరు, ఆత్మకూరు, తాడిపత్రి, బుక్కరాయి సముద్రం. సో ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా భారీ వర్షం అని కామెంట్స్ మెసేజెస్ వచ్చినటువంటి విలేజెస్ అండ్ మండలాల పేర్లండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పావగడ, నాగులమడుగు, ముదిగుబ్బ, కుంటలు నిండినాయని కూడా ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ బత్తలపల్లి, కడవకల్లు, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, అప్పారా చెరువు గ్రామం, అండ్ జీడిపల్లి, ఉరుకొండ, కళ్యాణ్ దుర్గం చుట్టుపక్కల హెవీ అంటే అతి భారీ వర్షం అని చెప్పారు. అండ్ నార్పల, కొత్త చెరువు, కర్ణాటక, అండ్ మదిగుబ్బ అండి, ముదిగుబ్బ కాదు, ఇక్కడ ఆల్రెడీ ముదిగుబ్బ చెప్పాను, ఇది ఇంకొక పల్లె మదిగుబ్బ కూడా పెద్ద వర్షం అని చెప్పారు. అండ్ అలాగే నూతిమడుగు, కమ్మదూరు, యాలేరు, రాప్తాడు అండ్ దాసంపల్లి విలేజ్, గుమ్మగట్టు, నాగేపల్లి అండ్ కనగనపల్లి, సెట్టూరు మండలం, రామగిరి, పేరూరు, రాళ్ళానంతపురం. సో ఈ ప్లేసెస్లో హెవీ అంటే భారీ వర్షం అని చెప్పారండి. సో ఇవన్నీ కూడా మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చినటువంటి అవన్నీ కలెక్ట్ చేసుకొని మీకు ఇవన్నీ తెలియచేశాను అనమాట. అండ్ ఈ ప్లేసెస్ మొత్తం కూడా వర్షం అని చెప్పారు. అండ్ ఇంకొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి మొత్తం వాషౌట్ అని కూడా చెప్పారు. సో నేను ఈ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి అయితే చూడలేదండి 100% అని. కానీ నేను లాస్ట్ టైం వీడియో అయితే చేశాను, ఎంత మాత్రం వర్షం ఎక్కడెక్కడ పడింది అని ఒక టైటిల్ కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒక 10% వాషౌట్ అయి ఉంటుంది అని చెప్పాను ఆ వీడియో ద్వారా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ఫార్మర్ చెప్పారు, అంటే ఇప్పుడు కాదండి ఆ వీడియోకే చెప్పారు, ఒక 1 week ఆగండి మేడం మీకే రిజల్ట్ వస్తుంది, చాలా హెవీగా వాషౌట్ అయింది, బట్ మీరు 10% అన్నారు అని. అండ్ ఇప్పుడు కూడా పర్సెంటేజ్లో చెప్పాలి అంటే కనుక నాకు కరెక్ట్గా తెలియదు, కానీ బట్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు పర్సెంటేజ్ అడిగితే కనుక మీరు ఏమంటారు అని అడిగానండి. సో కొత్త పాత తోట అన్నీ కూడా తీసుకుంటే కనుక మచ్చ ఎఫెక్ట్ అయితే 70% టమోటా తోటలకి అటాక్ అయిందండి. అండ్ నేల మీద పెట్టినటువంటి టమోటో క్రాప్స్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. ఆ విధంగా తీసుకుంటే కనుక ఒక 50% డ్యామేజ్ అయింది. మచ్చ ఎఫెక్ట్తో 70% టమోటో క్రాప్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ
నేల మీద పెట్టి ఉంటారు కదండి, సో అవి వచ్చేసి ఒక 50% డ్యామేజ్ అయిందండి. అండ్ స్టేకింగ్ ఇలాంటివి అయితే మచ్చ ప్రాబ్లం ఒకటే వస్తుంది, కానీ నేల మీద పెట్టినందువల్ల అంటే స్టేకింగ్ చేసిన వాటికి మిగతా ప్రాబ్లమ్స్ అయితే తక్కువ వస్తాయి అని ఫార్మర్స్ చెప్పారండి. అండ్ నెక్స్ట్ టోటల్గా తీసుకుంటే కనుక వాషౌట్ అవ్వడం అయితే జరిగిందండి. అండ్ కళ్యాణ్ దుర్గం ఏరియాలో వచ్చేసి 5 days నుంచి కంటిన్యూగా పడుతుంది. అండ్ రాప్తాడు ఏరియా వచ్చేసి 2 days గ్యాప్ ఇచ్చింది మధ్యలో. అంటే లైట్ వర్షం పడింది, రాలేదని కాదు, కానీ భారీ వర్షం అయితే కాదండి. బట్ నిన్న నైట్ పడిన వర్షం వచ్చేసి అతి భారీ వర్షం అండి, కుండపోత వర్షము. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్, మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్కి ఇచ్చారు. సో ధన్యవాదాలన్న ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి కూడా. అండ్ వాషౌట్ అయింది అంటున్నారు, అది ఎంతో బాధాకరము. అంటే ఇన్ఫర్మేషన్ జస్ట్ షేర్ చేయడం మాత్రమేనండి. అంటే ఇలా అయితే మనం ఏదో ఆనందపడాలి అనేం కాదు, బట్ ఇంత అయిందా అండ్ నెక్స్ట్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి ఒక ఎక్స్పెక్టేషన్కి ఇది యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు పదే పదే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను, అంటే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది వీడియోస్ కూడా పోస్ట్ చేశారండి, అంటే ఇలా పడుతుంది, ఇంత మోతాదులో పడుతుంది అనేసి. అండ్ ఇదండి ఇన్ఫర్మేషను. అండ్ కర్ణాటకలో కూడా వర్షాలు పడ్డాయండి, పావగడ, సో నీలంపల్లి ఇలాంటి ప్లేసెస్లో కూడా పడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి ఏమంటే కనుక స్టాక్ తగ్గుతుందా తొందరలో అండ్ పెరుగుతుందా, అండ్ సెప్టెంబర్లో ఎలా వస్తుంది, ఆగస్ట్ ఎండింగ్కి ఎలా వస్తుంది అని అంటున్నారు. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి, అవి ఎంత మోతాదులో పడతాయో తెలీదు. ఇంకా 17 ఈరోజు నైట్కి ఉంది అంటున్నారు. అండ్ 18 కూడా వర్షం భారీగా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ వాతావరణ శాఖ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కూడా మెసేజెస్ పంపిస్తున్నారు, ఉరుములు, పిడుగులు, సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంకా ఎంత ప్రాబ్లం అవుతుందో ఈ వర్షాల వలన అనేది తెలియదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేమండి, ధరలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అలాగే స్టాక్ ఎలా వస్తుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక మార్కెట్ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ వెళ్తున్నాయండి. నానిన టమోటాలు చాలా తక్కువ మందే తీసుకుంటున్నారు, లాంగ్ లోడింగ్కి అస్సలు యూజ్ అవ్వడం లేదు అవి. అండ్ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవి డ్యామేజ్ అయ్యాయి అంటే బయ్యర్స్ నెత్తిన పడుతుంది కాబట్టి సో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. స్టేకింగ్ చేసి కొంచెం కాయ క్వాలిటీ కనిపించి షైనీగా ఉంటే అవి కొంతమంది తీసుకున్నారు. అవి మాత్రమే ఈరోజు 300, 340, 360 నడిచింది. బట్ యాక్షన్ అయిపోయేసరికి ఇంకా మరింత ధర అనేది తగ్గిందండి. అండ్ ఈరోజు అయితే ఎగ్జాక్ట్గా స్టాక్ కౌంటింగ్ అయితే అస్సలు రాలేదండి, దాదాపుగా 3,30,000 వరకు అలా వచ్చి ఉండొచ్చు. అండ్ మార్నింగ్ 8 అయినప్పటికీ కూడా స్టాక్ వస్తూ ఉండింది. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక చాలా తగ్గిపోయింది అని చెప్పచ్చు. రీజన్ వచ్చేసి వర్షాల కారణం చేతండి. అండ్ బయర్స్ అయితే అందరూ ఉన్నారు, అంటే అన్ని ఏరియాస్కి ఎక్స్పోర్ట్ అనేది కూడా ఉంది, డిమాండ్ అనేది కూడా ఉంది. బట్ వర్షం కారణం చేత ఈ ప్రైజెస్ తక్కువగా పోతున్నాయి. అంటే బయర్స్ నానిన టమోటాలని కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి కొనడానికి ముందుకు రావడం లేదండి. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి మెసేజ్ చేయండి, వాటికి రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకొని అంటే లోపలే పెట్టుకోకండి, ఆ డౌట్ని ఏదన్నా కానీ మీరు చెప్పారంటే వాటికి ఆన్సర్ నేను చేస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెసేజెస్, కామెంట్స్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్, ఫొటోస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా మంచిగా షేర్ చేస్తున్నారు మన ఛానల్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.